అదేవిధంగా ఈరోజు కూడా కొన్ని గ్రీవెన్సెస్ మీ దగ్గరికి వచ్చినాయి, ఇవి మీరు మనకి హ్యాండ్ ఓవర్ చేశారు. అక్కడ కూడా తహసీల్దార్స్ కన్సర్న్ ఆఫీసర్స్ వచ్చి రిపోర్ట్ తీసుకుని మీరు సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఇంటెన్షన్ చాలా క్లియర్గా ఉంది సార్. ఎస్సీసీ కమ్యూనిటీ వెల్ఫేర్ ఆబ్జెక్టివ్. సో ఖచ్చితంగా సార్ ఇక్కడ 50 పోస్టులు కూడా అందులో ఆఫీసర్స్ సంస్కృతిలో చేస్తారు. ఇంకా మెసేజెస్ వస్తున్నాయంటే కుల వివక్ష ఉందా లేదా అనేది ఒకసారి ఎవరు విధులు చేసుకొని చూస్తే నాతో పాటు అందరూ ఏకీపిస్తారని నేను అనుకుంటా ఉన్నా. 100% ఉంది, అది పోలే. అది పోయిందని మనం భావించేది ఎక్కడంటే అర్బన్ ప్రాంతంలో మాత్రమే కుల వివక్షత కానీ కుల గురించి మాట్లాడుకోవడం కానీ లేదు. కానీ మిగతా చోట అన్ని చోట్ల కూడా ఉంది. డిపార్ట్మెంట్స్లో చాలా డిపార్ట్మెంట్స్లో నాకు వచ్చే పిటిషన్స్, ఎందుకంటే నా ఫీడ్బ్యాక్ తప్ప నేను ఎన్ని డిపార్ట్మెంట్ దగ్గర చూసేది లేదు. ఆ ఫీడ్బ్యాక్ ప్రకారం నాకు ఉంది. దాని గురించి సమాజం పట్ల నాకు పూర్తి అవగాహన ఉంది. మీ అధికారులకు కూడా మీకు కూడా అవగాహన ఉంది. కానీ మీరు వేసుకున్నటువంటి డ్యూటీ డ్రెస్ అవుతాయండి, లేదంటే మీరు వేస్తున్నటువంటి ఒత్తిడి, ఉద్యోగ ఒత్తిడి వల్ల కానీ మీరు కొంచెం కరుడు పెట్టారు. దాని నుంచి కొంచెం బయటికి రావాలని అందరినీ వాడుతా ఉన్నా. ఈ దళితులకు ఉంది యాక్చువల్గా అతను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ప్లస్ దళితులు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో కానీ రెవెన్యూలో కానీ ఇవన్నీ కూడా చేయలేని పరిస్థితి వస్తూ ఉంది. ఇందాక అత్యధికంగా వచ్చినప్పుడు ఒక ప్రత్యేకంగా ఒక సమస్య వచ్చింది. వాళ్ళు అడిగేది వాళ్ళు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి. వాళ్ళు తప్పు రాసుకుంటే నేను రెడ్డియో లేకపోతే ఎస్టీ అని రాసుకుంటే మనం ఇవ్వలేదు. కానీ వాడు ఏ క్యాస్ట్ అనేది పంచనామా చేసి ఆ పంచనామా రిపోర్ట్ తీసుకొని ఊర్లో చాటుకు కానీ టమ్ము కానీ అంటారు, ఏమంటారో ఇక్కడ ఉన్నటువంటి పదజాలు నాకైతే కరెక్ట్ తెలియదు. కానీ అది వేసి ఫలానా వ్యక్తి ఫలానా కులానికి చెందినవాడా కాదా ఏదైనా అధ్యక్షుడిగా మాకు తెలియజేయండి అని 2 రోజులు 3 రోజులు టైం ఇచ్చి విఆర్ వాళ్ళు కానీ ఎంఆర్ వాళ్ళు కానీ ఆ బాధ్యత తీసుకుంటే ఆ సమస్య నా దాకా రావు. మరి నేననేది రాలే, మీ తప్పు లేదు, మీరు మాకు ఎందుకు రిపోర్ట్ చేయలేదు అంటున్నాను. అదే విషయం ఎందుకు రిటర్న్గా కమిషన్ తెలియజేయాల్సిన బాధ్యత మీకు ఉంది. సార్ మనకి వాయిస్ హాస్టల్స్ ఎక్కువ ఉన్నాయి సార్ మనకి డిస్ట్రిక్ట్లో సార్. ఆడపిల్లలు చదువుకోవాలి కదా, మరి కలెక్టర్తో మాట్లాడి స్పెషల్ పర్మిషన్ ఇస్తారు. దయచేసి ఎందుకంటే కల్చర్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టకపోతే కష్టమైన ఉన్నాయి. సుమారు 2000 మంది వరకు మనకు పిల్లలు చదువుకుంటున్నారు. అగైన్ ప్లీజ్ సార్ 2400 పిల్లలు ఉన్నారు సార్. ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి సార్. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు సార్. చూసుకోవడం ఉన్నాయి కదా నామినేషన్ లేదు సార్. కేజీబీ ఎక్స్క్లూజివ్ రెసిడెన్సీ సార్. పూర్తిగా అవును సార్. స్టేట్ అంతా మనకు సుమారు 354 స్కూల్ ఉంటుంది సార్. టోటల్గా అక్కడ ఉంటాయి సార్. అన్ని కూడా స్వీకరించి చెప్పడం జరిగింది. ఆల్ కేసెస్ అన్ని కూడా మొత్తం 2022 నుంచి 2025 వరకు కూడా అప్లికేషన్ కూడా స్వీకరించి సమాచారం ఇస్తారు. ఇది ఇవ్వడం వల్ల ఈ టూరిస్ట్ గ్రూప్ అలాగే ఏసీపీ గ్రూప్ మిగతా వాళ్ళు కూడా ఆ వ్యవస్థ మీద నమ్మకం రావడం లేదు చాలా వరకు. ఎందుకంటే అన్ని జాయిన్ చేసేది ఎఫ్ఐఆర్ కడతారు. అవునా అవునా కాదు చెప్పండి. ఎస్టీపీ